హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మొక్కలకి ఒక మంచి కూరగాయతో లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు హెల్దీగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. చూడండి పూలు, ఇవి గన్నేరు పూలు, అవి ఎడేనియం పూలు. చాలా అందంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్. ఈరోజు మనం గుమ్మడికాయతో మంచి లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ గుమ్మడికాయలో మంచి పోషకాలు ఉంటాయండి. అందువల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మన గార్డెన్లో కలకల్లాడుతూ ఉంటాయి. కట్ చేద్దాము గుమ్మడికాయని. చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాము. కట్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలండి మిక్సీలో వేసి. ఈ గుమ్మడికాయలో కూడా మంచి పోషకాలు ఉంటాయండి, మొక్కలకు కావాల్సిన పోషకాలు. అందుకని మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలండి మొక్కలకి. ఎందుకంటే సమ్మర్ అంటే చాలా ఎండలు. ఈ ఎండల్ని తట్టుకోవాలంటే చాలా కష్టం అండి మొక్కలు. అందుకని మనం చలువ చేయటానికి ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలి మొక్కలకి. లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. కనీసం వారానికి 2 సార్లన్నా ఇవ్వాలండి మనం లిక్విడ్స్ మొక్కలకి సమ్మర్ వస్తే. అప్పటికి ఎండల్ని తట్టుకోలేక చాలా మొక్కలు చనిపోతాయండి. మనం మొక్కల్ని కాపాడుకోవాలంటే తప్పదు, లిక్విడ్స్ ఇవ్వాల్సిందే. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి గుమ్మడికాయని. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని జార్లో వేసేద్దాము. అన్నీ వేస్తున్నానండి, పట్టినంత వరకు వేస్తున్నా. రెండు సార్లు వేద్దామండి మిక్సీ. ఒక్కసారి పట్టవు, ఇంకా కిందకి వెళ్ళి మిక్సీ వేసుకొని వస్తాను మెత్తగా. గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చానండి. చూసారా, ఇలా వేయాలండి మెత్తగా. మిక్సీ నిండా వచ్చేసింది. ఇది 10 లీటర్ల బకెట్ అండి. 9 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో గుమ్మడికాయ పేస్ట్ని డైల్యూట్ చేద్దాము. వేస్తున్నాను.
ఇలా మొత్తం వేసేయాలండి పేస్ట్ని. మూత కూడా కడుగుదాం. ఇప్పుడు గుమ్మడికాయ పేస్ట్ని వాటర్ని కలుపుదాము. చూసారా, మంచి లిక్విడ్ తయారైందండి మొక్కలకి. ఈ లిక్విడ్ మొక్కలకి చాలా బలం అండి, మంచి పోషకాలు ఉంటాయి గుమ్మడికాయలు. అందుకని ఈరోజు మొక్కలకి ఇస్తున్నాను గుమ్మడికాయ లిక్విడ్. ఇచ్చేద్దామండి మొక్కలకి. స్టార్ట్ చేద్దామండి మొక్కలకి ఇవ్వడం. లిక్విడ్ని మాత్రం కలుపుతూ ఇవ్వండి. సపోటా మొక్కకి ఇస్తున్నా. ఈ మొక్క బార్బడస్ చెర్రీ అండి, మొక్క నిండా పోతుంది. చూసారా, పిందెలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇదిగోండి, ఇదిగోండి ఫ్రూట్. మొక్క నిండుగా పోతుందండి. ఇలాంటి టైంలో మనం లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ రకరకాలుగా ఇస్తూ ఉంటే పూత మొత్తం పిందెలయ్యి పిందెలన్నీ చెర్రీ ఫ్రూట్స్ అవుతాయండి. ఇస్తున్నా చెర్రీ మొక్కకి. దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము. 2 ఉన్నాయండి దానిమ్మ మొక్కలు. ఇక్కడ మునగ మొక్కలు ఉన్నాయండి. మునగ మొక్కలకి, బొప్పాయి మొక్కకి అన్నిటికి ఇచ్చేద్దాం. చిన్న మొక్క అండి బొప్పాయి మొక్క, ఇది పెద్దది అవ్వాలి. ఈ మొక్క విరజాజి అండి, విరజాజికి కూడా ఇద్దాము. ఈ మొక్క కాగడా మల్లండి, పూలు పూసి పూసి అలసిపోయింది. ఇంక లిక్విడ్ ఇద్దాము, మళ్ళీ బాగా పోస్తుంది. ఇక్కడ ఇంకొక మునగ మొక్క ఉందండి, ఈ మునగ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. ఇది అంజీరా అండి, ఎంత పెద్దదైందో చూసారా. ఈ మొక్క కూడా ఇస్తున్నా. ఈ మొక్క జామండి, ఇదంతా పూత. మొక్కంతా వచ్చేసిందండి పూత, ఇంకా పిందెలుగా మారాలి. లిక్విడ్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగా ఇచ్చుకుందో పూత. ఇది మల్లె మొక్క అండి, ఎంత హెల్తీగా ఉందో, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇవ్వండి, ఇవన్నీ మొగ్గలే. ఇంకా బాగా పూయాలండి మల్లెపూలు. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉందాము, బాగా పూస్తుంది. ఇది మల్బరీ అండి, మల్బరీ మొక్క కూడా ఇచ్చేద్దాము. ఇది ఇంకా రావాలి ఫ్రూట్స్, పూత కూడా రాలేదండి ఇంకా, ఇది కొత్త మొక్క.
ఇవి 2 మందార మొక్కలండి. పూలు మొత్తం కోసేసాను. ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్. ఇక్కడ నేరేడు మొక్క ఉందండి, ఇది లాస్ట్. ఈ నేరేడు మొక్కకి ఇచ్చి ఆపేస్తున్నాను. ఇంకా మన ఇంట్లో ఏ వేస్ట్ కూరగాయలు ఉన్నా కానీ ఆ కూరగాయలతో కూడా లిక్విడ్ ఇవ్వచ్చండి మొక్కలకి. ఏది వేస్ట్ కాదండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతో దేనితోనైనా మన మొక్కలకి లిక్విడ్ ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కానీ మన మొక్కలకి మంచి బలము. ఈరోజు ఇంట్లో గుమ్మడికాయ ఉందండి, అందుకని మొక్కలకి ఈరోజు గుమ్మడికాయ లిక్విడ్ ఇచ్చాను. మీరు కూడా ట్రై చేయండి.